వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 10లో గోరింటాకు పండుగ మహిళలు శ్రావణ మాసమును ఆషాఢ మాసంలో వర్షాకాలం చల్లగా ఉండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, స్నేహభావంతో మహిళలంతా కలిసిమెలిసి ఉండాలని ఈ గోరింట పండుగను పల్లెటూరు నుంచి మొదలుకొని పట్టణాల్లో కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మహిళలు తమ భర్తలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అనేక ఇబ్బందులు లేకుండా కుటుంబం సంతోషంగా గడపాలని ఉద్దేశంతో ఈ పండుగను పెద్ద ఎత్తున తెలంగాణలో జరుపుకోవటం ఆనవాయితీ. పెద్ద ఎత్తున మహిళలం ఈ కార్యక్రమంలో పాలవాయి శృతి, లక్ష్మి, రజిత, నవిత, శిల్ప, అనిత, ఝాన్సీ, లిఖిత, మనీషా, సంజన, గగన, నిర్మల, రాకిల్స్ కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. మా యొక్క కృతజ్ఞతలు చెప్తున్నామండి. మేము రాకిల్స్ కాలనీలో రోడ్ నెంబర్ 10వ వార్డులో మహిళలందరము కూడా గోరింటాకు పండగ మేము జరుపుకుంటున్నాము. ఈరోజు గోరింటాకు పండగ జరుపుకోవడానికి చాలా విశిష్టత ఉందండి. మనము ప్రజెంట్ వర్షాకాలానికి వచ్చాం. ఎండాకాలం కంప్లీట్ చేసుకొని వర్షాకాలానికి వచ్చాం. ఈ వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా పండాలి, అట్లనే మన ఒంట్లో ఉన్నటువంటి వేడి నశించాలి అన్న ఒక ఉద్దేశంతో నెక్స్ట్ ముఖ్యంగా మహిళలందరికీ పసుపు కుంకుమతో పాటు ఈ ఎరుపుదనాన్ని ఇచ్చేటటువంటి గోరింటాకు కూడా మన ముత్తైదులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అని భావించి ఈరోజు మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము. ఈ సోషల్ మీడియా కాలంలో, అంటే ఈ జెన్జీ కాలంలో అందరూ కూడా ఫోన్లకు అంకితమైనటువంటి ఈ రోజుల్లో మేము ఈ కాలంని పిల్లలకు తెలియపరచాలి అనే ఒక ఉద్దేశంతో, పిల్లలకు తెలియదు, చాలామంది పిల్లలకి ఆషాఢం గోరింటాకు అనేది తెలియదు. మన నుంచి మన పిల్లలకు సంక్రమించాలి, ఈ పండుగ ఇలా ఉంటుంది అనేసి ఒక చిన్న ఉద్దేశంతో పిల్లలకు తెలియపరచాలి అనే ఒక ఉద్దేశంతో కూడా మేము ఈ పండుగ జరుపుకోవడం అనేది జరిగింది. చాలా థ్యాంక్స్ అండి. ఓకే మేడం, ఈ గోరింటాకు పండుగ చేసుకుంటారు కదా, మీకు ఏ విధంగా ఏమనిపిస్తుంది, ఏ విధంగా భావిస్తున్నారు మీరు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ వర్క్ లోడ్ లో ఈ జనరేషన్ లో ఎట్లా ఉందంటే ఎవరి పనులు వాళ్ళకే, ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకే, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళమే. చాలా కమర్షియల్ అయినటువంటి ఈ కాలంలో ఇప్పుడు మేమందరం లేడీస్ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంతో అందరము కూడా ఎటువంటి కల్మషం లేకుండా అక్క చెల్లి వదిన అనే భావంతో అందరం కలిసి మూకుమ్మడిగా మేము చేసుకుంటున్నటువంటి పండగ. స్ట్రెస్ గా ఉండేటటువంటి ఈ మహిళలందరికీ కూడా కొంచెం రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అదొకటి కూడా ప్లస్ పాయింట్ అండి. ఈ పండుగని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు మీరు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? గత ఒక 5 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటున్నామండి. కాకపోతే ఏంటంటే అప్పుడు అంత మీడియా, సోషల్ మీడియా ఎవరికి కూడా మనం అంత కాంటాక్ట్ లేక అట్లా ఆగిపోయినాం. కానీ ఇప్పుడు ఏంటంటే అందరం ఒకరికొకరు పరిచయాల వల్ల అందరం గ్యాదర్ అయ్యి ఈసారి ఎక్కువ మందిని గ్యాదర్ చేసుకొని చేసుకుంటున్నాం అన్నట్టు. గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క రాకిల్స్ కాలనీలో చేసుకుంటారా, వివిధ కాలనీలలో ఎక్కడన్నా? లేదండి, ఈ రాకిల్స్ కాలనీ గత 5 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నటువంటి పండుగ మీరు. ఇది ఒక్కటే కాదండి, అన్ని పండుగలు కూడా మేము జరుపుకుంటాం. నెక్స్ట్ రాబోయే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే కానీ, రాఖీ పండగే కానీ, నెక్స్ట్ వినాయక చవితే కానీ, సో బతుకమ్మ పండగే కానీ అందరం కూడా కలిసికట్టుగా మేము చేసుకుంటామండి. అందరికీ నమస్కారం అండి. మా రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 10లో అందరు మహిళలు చాలా యాక్టివ్గా పాల్గొని ఈ గోరింటాకు పండుగ జరుపుకున్నాము. ఈరోజు చాలా సంతోషంగా అనిపిస్తున్నది. ఇదే కాదండి, రాకిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 10లో ప్రతి సంవత్సరం ఇలాగే ప్రతి పండుగను జరుపుకుంటాం. మేము ఎవరు కూడా స్వార్థంగా ఉండకుండా పిలవగానే అందరూ వచ్చి మంచిగా పాల్గొని అందరూ మంచిగా తయారై వచ్చి చూడముచ్చటగా ఉంటారండి. అందరు ఇక్కడ ఒకరికొకరు మంచిగా కలుపుకోలుగా ఉండి ఈ పండుగని ఇలా జరుపుకుంటూ ఉంటాం. ఇదే కాదండి, శ్రావణ మాసంలో వనభోజనాలు కానీ, వినాయక చవితి కానీ ఏదైనా సరే ఇక్కడ భక్తి శ్రద్ధలతో జరుపుకుంటామండి. ఓకే అండి, ధన్యవాదములు.